దేవుని వాక్యంని మనం ధ్యానిస్తాం. ఈ దినం మనం ధ్యానించబోయే అంశం అవర్ గిఫ్ట్స్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు మన బహుమానం, యేసయ్యకు మనం ఇచ్చే బహుమానం. మత్తయి రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాము. మత్తయి రాసిన 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇక్కడ మనం చూస్తున్నాము మత్తయి రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో, after coming into the house they saw the child with Mary his mother, and they fell to the ground and worshipped him. Then opening their treasures they presented to him gifts of gold, frankincense and myrrh. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ జ్ఞానులు వచ్చారు అని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎందుకు జ్ఞానులు మనం చెప్తున్నామంటే, ఆ మధ్యాయిస్ని ఎందుకు జ్ఞానులు చెప్తున్నామంటే, వాళ్ళు తూర్పు దిశ నుండి వచ్చారంట. తూర్పు ప్రాంతం అంటే మన భారతదేశం, ఇరాన్, ద సెంట్రల్ మిడిల్ ఈస్ట్ ఇండియా అంటారు, ఇదంతా మిడిల్ ఈస్ట్ ఏసియా అంటారు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నుండి యేసయ్య జన్మించినప్పుడు వాళ్ళందరూ కూడా వారు నక్షత్రంని చూశారు. ఆ నక్షత్రంని చూసినప్పుడు వాళ్ళు కనిపెట్టారంట, ఇది ఒక రాజుని నక్షత్రం అని చెప్పి కనిపెట్టారంట. కనుక ఆ నక్షత్రంని చూసినప్పుడు ఇది ఒక రాజు నక్షత్రం, ఈ రాజు ప్రపంచంని పరిపాలిస్తారు అని చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళు చాలా ప్రయాణం చేసి యేసయ్య ఉన్న చోటుకు వచ్చారు అని చెప్పి వాక్యంలో చదువుతున్నాం. వాళ్ళు వచ్చి యేసయ్యకు బంగారంను, సామ్రాణిని, బోళంను సమర్పించారంట. దీనికి ఒక కార్యం చెప్తారు. భారతదేశంలో బంగారం ఎక్కువ దొరికింది కనుక భారతదేశం నుండి కూడా జ్ఞానులు వెళ్ళారు. అలాగనే ఒక్కొక్క ప్రాంతంలో బోళం ఒక ప్రాంతంలో, అలాగే సాంబ్రాణి ఒక దేశంలో దొరికిన చాలా దేశం నుండి జ్ఞానులు వెళ్ళారు. మనకు తెలిసింది ముగ్గురే జ్ఞానులు వెళ్ళారు అని అనుకుంటాం, కానీ చాలా మంది జ్ఞానులు వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు. అదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాదించవలసిన అవసరం లేదు. ఎంతమంది వచ్చారు అనేది ఒక సమస్య కూడా కాదు. కానీ వాళ్ళ నక్షత్రంను చూసి వచ్చారంట. ఆ నక్షత్రం వారికి ముందుగా అది ప్రయాణించింది, యేసయ్య ఉన్న చోట్లో వచ్చి అది నిలిచింది. వాళ్ళ లోన వెళ్ళి తల్లి అయిన మరియను, బిడ్డను చూసి సాగిలపడ్డారంట. మనం యేసయ్య జన్మదినంలో వచ్చాం, దేవుని సాగిలపడ్డామా? వచ్చిన వెంటనే కనీసం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామా? నిజముగా అయ్యా మిమ్మల్ని నేను నమస్కరిస్తున్నాను, నేను మీ ఎదుట తల వంచుతున్నాను. వాళ్ళు చూడండి, ఎవరినే తెలియదు, సరేనా? ఎవరినే తెలియదు. ఒక నక్షత్రంను చూస్తారు. ఆ నక్షత్రంను చూసినప్పుడు ఇది ఒక రాజుని నక్షత్రం అని చెప్పి కనిపెట్టారు. ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చారు. ఆ నక్షత్రం వచ్చి నిలిచిన చోట్లో లోన వెళ్ళి పుట్టిన బాలుడని చూసి నమస్కరించి సాష్టాంగపడ్డారంట, సాగిలపడ్డారంట. ఎవరిని తెలియదు, కానీ వాళ్ళు జ్ఞానులు కనుక ఈయన రాజు. ఎలా రాజు అయ్యారు? యేసయ్య ఈ లోక చరిత్రను రెండుగా చీల్చారు. ఎంతో మంది జన్మించారు, తాము రాజుగా ప్రకటించుకున్నారు. కానీ ఏ మానవుడి యొక్క జన్మం కూడా ఈ లోక చరిత్రను ఏమి చేయలేకపోయింది. కానీ యేసయ్య జన్మం ఈ లోక చరిత్రను రెండుగా చీల్చింది. దానికి ఈస్ ద హీరో ఆఫ్ హిస్టరీ. చరిత్ర నాయకుడు ఆయన. చరిత్రను రెండుగా చీల్చారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు సహం అంటారు. ఆయన పుట్టుక లోక చరిత్రనే
చీల్చింది. ఈనాడు 2024 సంవత్సరం అని చెప్పి ఎందుకు చెప్తున్నా? యేసయ్య పుట్టిన రోజు మొదలు నుండి, యేసయ్య పుట్టిన దినము నుండి మేము 2024 సంవత్సరం మేము జీవిస్తున్నాం. యేసయ్య జన్మం అలాగూ చరిత్రను రెండుగా చీల్చింది. యేసయ్య అక్కడ వచ్చిన తర్వాత, యేసయ్య జన్మించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆయనని ఆ నక్షత్రంను గ్రహించారు. అలాగే ఆయన రాజులకు రాజు అని చెప్పి గ్రహించారు. ఈ భూలోకంలో ఉన్న రాజులందరికీ ఆయనే రాజు అని చెప్పి గ్రహించారు. ఎవరు కూడా ఆ జ్ఞానులు అనబడి పిలువబడిన వారికి ఎవరు కూడా డబ్బు ఇవ్వలేదు. ఏ దేశం నుండి ప్రతినిధిగా ఏ రాజును కూడా పంపలేదు. కానీ వాళ్ళ జ్ఞానముతో ఆ నక్షత్రమును చూసి, ఇది ఒక రాజుని నక్షత్రం, రాజు, ఈ లోకంలో ఉన్న రాజులందరినీ ఏలబోయే రాజు నక్షత్రం అని చెప్పి అక్కడికి వచ్చారు. అలాగనే మనం చూస్తున్నాము, ఆ రాజు చరిత్రలో ఒక గొప్ప స్థానంని పొందిన రాజు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు వచ్చి 3 బహుమానముల్ని సమర్పించారంట. బంగారంని, సాంబ్రాణిని, బోళంని సమర్పించారంట. ఎందుకు రాజుగా ఆ పుట్టిన రాజుకు, చిన్న బిడ్డకు అలాంటి వస్తువుల్ని సమర్పించారంటే, గోల్డ్ అది అధికారాన్ని చూపిస్తుంది. దానియేలు గ్రంథం 21వ అధ్యాయం 27, 28 వచనం చదువుదాం. దానియేలు గ్రంథం బైబిల్ ఉన్న వారు అందరు కూడా తీసి దాన్ని ఒకరు చదువుతున్నప్పుడు మిగిలిన వారు అందరు కూడా చదవలసిందిగా మనం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27, 28 వచనాలను చదువుదాం. చదవండి, ఆలస్యం చేయకుండా చదవండి. దానియేలు చదవండి బైక్లో. దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగానులైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలదు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబో దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. తాము పడక మీద పనులు ఉండగా తమ మనసులో కలిగిన స్వప్న దర్శనం ఏమనగా, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి, 31వ వచనం చదవండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమకు ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమైన రూపము కలదై తమరి ఎదుట నిలిచి ఉండెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలుని బంగారమయమైనది, దాని రొమ్ము భుజములను వెండివియు. ఓకే, ఇక్కడ చూస్తున్నాము ఆ తల బంగారముతో చేయబడి ఉందంట. ఆ రాజుగారు కలలో ఒక పెద్ద విగ్రహం చూస్తున్నారు. ఆ విగ్రహం యొక్క తల భాగం బంగారముతో చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బంగారం గురించి ఆయన వివరిస్తున్నప్పుడు ఇలాగ చెప్తున్నారు, బంగారం అధికారాన్ని చూపిస్తున్నది. బంగారం రాజు కలిగిన ఒక అధికారాన్ని చూపిస్తుంది. ఇది వాళ్ళు వచ్చి ఆ బంగారంని యేసయ్యకు బహుమానంగా ఇచ్చినప్పుడు, అది మీరు ఏలబోయే రాజువు, మీకు ఇది సరైన బహుమానం. ఈ లోకముని ఏలబోయే రాజు జన్మించారు, అధికారం కలిగిన రాజు. ఆ రాజు ఈ లోకమును ఏలుటకు జన్మించారు, మన కుటుంబంను ఏలుటకు జన్మించారు, మన జీవితంను ఏలుటకు జన్మించారు. నిజముగా ఆ యేసయ్య మన జీవితంలో ఒక నాయకుడిగా ఉన్నారా? మన జీవితంలో ఏలే దేవుడిగా ఉన్నారా? మన కుటుంబంలో ఏలే దేవుడిగా ఉన్నారా? మన ఆలోచన చేయాలి. మన కుటుంబంలో ఎవరికి అధికారం ఉంది? ఎవరు కుటుంబంని ఏలుతున్నారు? కొన్నిసారి మనం దేవుణ్ణి లెక్క చేయము. యేసయ్య నా ఇంట్లో ఉన్నారు
యేసయ్య నా కుటుంబాన్ని నడిపించే దేవుడు, నా కుటుంబంని ఏలుతున్నది నా దేవుడు అని చెప్పి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతని మనం ఇవ్వము. లూకా రాసిన 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. లూకా రాసిన 4వ అధ్యాయం 6వ వచనం. ఇంత త్వరగా చదివితే ఈ రాజ్యంలో మహిమయు మీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది. చూడండి, సాతానుడు చెప్తున్నాడు, నాకు లోకంలోని అధికారం అంతా నాకు ఇవ్వబడింది, నేను ఎవరిని ఇష్టపడతానో వారికి నేను అధికారం ఇస్తాను అంటున్నాడు. మానవుడు తన అధికారాన్ని కోల్పోయాడు. దానికే దానియేలు గ్రంథంలో 31వ అధ్యాయంలో చదువుతున్నాము. దానియేలు చెప్తున్నారు, which was large and extraordinary splendor, అది మహిమ కలిగిన ఒక విగ్రహముగా అది ఉన్నదంట. అది అపియరెన్స్ వాస్ ఆసమ్, మహిమ కలిగిన స్ప్లెండర్ కలిగిన ఒక బంగారు తల కంటే అధికారం కలిగినది. మహారాజా, మీరే కాదా ఈ లోకంలో ఏలుతున్నారు అంటున్నారు దానియేలు. ఆనాడు ఈ రాజు దేశంని, ప్రపంచం అందరినీ ఏలుతున్న ఒక రాజుగా తను ఉన్నారని చూస్తున్నాం. యేసయ్య కూడా ఏలుటకు వచ్చారు, అధికారం కలిగిన దేవుడిగా వచ్చారు. కానీ యేసయ్య మరణించే వరకు సాతానుడు అధికారాన్ని కలిగి ఉన్నాడు. యేసయ్య దగ్గర అదే చెప్తున్నాడు. లూకా రాసిన 4వ అధ్యాయం 6వ వచనంలో, ఈ అధికారం అంతా, ఈ రాజ్యం అంతా, ఈ దేశాలంతా నాకు ఇవ్వబడింది, నేను అధికారాన్ని కలిగి ఉన్నాను. యేసయ్య సిలువ మీది ఆయన దగ్గర నుండి అధికారాన్ని తన చేతిలో తీసుకున్నారని మనం చూస్తున్నాం. మత్తయి రాసిన 25వ అధ్యాయం 40వ వచనం చదివినట్లయితే, మత్తయి రాసిన 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఇక్కడ యేసయ్య చెప్తున్నారు. మనం అందరూ కూడా క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నాం. అందరు కూడా కొత్త బట్టలు ధరించుకొని ఉన్నాం. ఎవరు పుట్టినరోజుకి మనం కొత్త బట్టలు వేసుకున్నాం? యేసయ్య పుట్టిన రోజుని మనం ధరించుకుంటున్నాం. యేసయ్య పుట్టిన రోజుని కాదు, యేసయ్య ఈ లోకంలో పుట్టిన సందర్భంని అనుసరించి మనం కొత్త బట్టలు. మనకు పుట్టినరోజు అంటే ఎవరికి బట్టలు తీసుకుంటాం? ఎవరికి పుట్టినరోజు వాళ్ళకు బట్టలు తీసుకుంటాం. మీ పిల్లలకు పుట్టినరోజు అంటే మీకు తీసుకుంటారా? మీ పిల్లలకు బట్టలు తీసుకుంటారు. యేసయ్య పుట్టినరోజు అంటే ఎవరికి బట్టలు తీసుకోవాలి? యేసయ్యకు తీసుకోవాలి కదా. మనం ఏం చేస్తున్నాం? మనం తీసుకున్నాం. యేసయ్యకు తీసుకున్నామా? యేసయ్యకు తీసి ఇవ్వగలుగుతామా? యేసయ్యకు తీసి ఇవ్వగలుగుతామా? చిన్న పిల్లలు కుదరదు అంటున్నారు. ఇప్పుడే కదండి మీరు చదివారు, మత్తయి 25వ అధ్యాయం 45వ వచనం. యేసయ్య ఏం చెప్పారు? మిక్కిలి అల్పులైన వీళ్ళకి ఏదైతే ఇచ్చారో, ఏదైతే చేశారో అది నాకు చేశారు. ఇప్పుడు యేసయ్య పుట్టినరోజు, మరి యేసయ్య కొత్త బట్టలు కొన్నారా? యేసయ్య కొత్త బట్టలు కొన్నారా? అనగా పేద వాళ్ళకి కొని ఇచ్చారా? నిస్సహాయమైన స్థితిలో ఉన్న వారికి కొని ఇచ్చారా? బట్టలు కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వారికి, లేదు తండ్రి లేని వారికి, తండ్రి లేని పిల్లలకు, లేదు భర్తని కోల్పోయిన స్త్రీలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు కొన్నారా? మనం కొన్నిసారి ఏం చేస్తాం? పాస్టర్ గారికో పాస్టర్ మాకో బట్టలు కొనిచ్చి ఘనతగా ఎంచుకుంటాం. నేను సేవకులకు బట్టలు పెట్టాను. ఓకే, దేవుని సేవకులకు ఇవ్వటం మీ సంతోషం. ఓకే, దేవుని సేవకులకి ఇవ్వచ్చు. కష్టపడిన వాళ్ళు ఉన్నారు, చాలా ధనం కలిగి అవసరం లేదు. కొంతమంది మీరు ఇచ్చింది వేసుకొని కూడా వేసుకోరు.
మీరు ఇచ్చిందంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద క్రిస్టియన్స్. అన్ని సంఘాల్లో కొన్ని సేవకులు ఇస్తే అది వేసుకొని కూడా వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు మీరు ఇచ్చేదానికంటే చాలా ఖరీదు కలిగింది వేసుకునే వాళ్ళైతే మీరు ఇచ్చేది కూడా వేసుకోరు. అలాంటి వారు ఉన్నారు. యేసయ్య చెప్తున్నారు, ద లీస్ట్, మిక్కిలి అల్పమైన వారు. అల్పమైన వారిని యేసయ్య చెప్పట్లే, మిక్కిలి అల్పమైన వారు. అనగా వారు కొట్టు కూడా వెళ్ళలేరు, వాళ్ళు కొనలేరు, పేదరికంలో ఉన్నవారు. వాళ్ళకి మీరు చేస్తే అది నాకు చేశారు అంటున్నారు. బట్టలు చాలా మంది వెళ్ళి కొన్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బట్టలు కొనండి, కానీ మీరు కొన్నప్పుడు కనీసం ఒక దుప్పట, ఒక కండవ, లేదు మీకు స్తోమత ఉంటే ఒక బట్టలు. నిజముగా మన సంఘంలో పలానా వారు చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి మనం కొనిస్తే బాగుండిద్ది, కొన్నారా? పండగ మాత్రం ఎవరి పండగ? పుట్టినరోజు ఎవరిది? యేసయ్యది. బట్టలు ఎవరిది? ఇది. యేసయ్య చెప్తున్నారు, మిక్కిలి అల్పమైన వీరికి ఏదైతే చేశారో అది నాకు చేశారు. మనం ఆలోచన చేయాలి. నిజముగా సంఘంలో బట్టలు కొనలేని పేదరికంలో ఎవరు ఉన్నారు? వాళ్ళకు మనం తీసుకెళ్ళి ఇవ్వటమే యేసయ్యకి ఇచ్చేది. మన యేసయ్యకి ఇవ్వకుండా మనం వేసుకుంటున్నాం. పుట్టినరోజు ఆయన బట్టలు లెక్క ఉన్నారు, అలా ఉంది. యేసయ్య చెప్తున్నారు, వాళ్ళు చేసేది నాకు చేశారు అంటున్నారు. బీదల్ని కనికరించేవారు దేవునికి అప్పు ఇచ్చేవారంట. ఆయన ఎవరికి అప్పు ఉండరు అని చెప్పి మనం చదువుతున్నాం, అవునా? బీదల్ని కనికరించేవారు దేవునికి అప్పు ఇస్తున్నారంట. దేవునికి ఇవ్వండి, మీ చక్రవడ్డీ, ఇంకా ఏమంటే అంటారు, ఏదో ఒక పదం చెప్తారు, ఏదో వడ్డీ, మీటర్ వడ్డీ అంటారు కదా, ఎలా తిరిగిద్దో తెలియదు అంట. యేసయ్యకు బీదలకు ఇచ్చేవారు దేవునికి అప్పు ఇస్తున్నారంట. ఆయన ఎవరికి అప్పు ఉండరంట, అందరికి తిరిగి ఇస్తారంట. మీ నిజమైన క్రిస్మస్ని మీరు చేసుకుంటున్నారంటే కొట్టుకెళ్ళి ఎంత ఖరీదు కలిగిన వస్త్రాలు తీసుకుంటున్నారు, ఎంత తక్కువ ఖరీదుల వస్త్రం తీసుకుంటున్నారు కాదు. మీరు మిక్కిలి అల్పమైన ఎవరికైనా ఇచ్చారా? మిక్కిలి అల్పమైన వారికి మీ ఇంట్లో అందరికి బట్టలు కొన్నారండి. మిక్కిలి అల్పమైన వారికి మీరు కొంటేనే మీరు యేసయ్య కూడా మీ ఇంట్లో కొన్నారని అర్థం. అప్పుడు మీరు చెప్పవచ్చు, మేము బట్టలు కొన్నామండి, మేము యేసయ్య కూడా కొన్నాం. యేసయ్యకి ఇచ్చారా? అవును, యేసయ్యకి ఇచ్చాం. యేసయ్యకి ఎలా ఇచ్చారు? మిక్కిలి చాలా కష్టంలో ఉన్న ఆ సహోదరికి మేము ఇంట్లో మాకు బట్టలు కొన్నప్పుడు ఆమె కూడా ఒక చీర కొనిచ్చాం. అనాథ బిడ్డ కూడా, తల్లిదండ్రులు లేని బిడ్డ కూడా ఒక బట్టలు ఇచ్చాం. అది మన ఇంట్లో బట్టలు కొన్నప్పుడు యేసయ్య కూడా లెక్క పెట్టుకున్నాం అర్థం. లేకపోతే నలుగురు వెళ్ళి మా నలుగురికే కొన్నాం, ఐదుగురు వెళ్ళి ఐదుగురికే కొన్నాం. అది యేసయ్య లెక్కలలోనే లేరు. మీ ఇంట్లో మీ కుటుంబ లెక్కలోనే యేసయ్య లేరు. మీ లెక్కలో ఉన్నది మీ వరకే. యేసయ్య నిజంగా మీ కుటుంబ లెక్కలో ఒక వ్యక్తిగా ఉంటే మీరు యేసయ్య కూడా తీసుకుంటారు. మిక్కిలి అల్పమైన వారికి కూడా మీరు ఇస్తారు. అప్పుడే నిజమైన క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాము. Now the ruler of the world is Jesus Christ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసయ్య ఎవరంట? భూపతులకు అధిపతి. దానికే ఆయనకు బంగారం తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చారు. మీరు భూపతులందరికి అధిపతి, అధికారం కలిగిన దేవుడు. ఆ బంగారం ఇచ్చుట అధికారం చూపిస్తుంది. మన ఇంట్లో ఎవరు అధికారం చలాయిస్తున్నారు? భార్య, కొన్ని చోట్ల భర్త, కొన్ని చోట్ల అత్తగారు మామగారు, కొన్ని చోట్ల పిల్లలు. ఎవరు అధికారం చలాయిస్తున్నారు? దేవుడా? యేసయ్య ఎలా ఇంట్లో అధికారం చలాయిస్తారు? ఇంట్లో అందరూ కూడా దేవుని వాక్యం చొప్పున జీవిస్తారు. దేవుని వాక్యం నన్ను ఇలా ఉండమంటుంది కనుక నేను ఈ పనిని చేయను. దేవుని వాక్యం నన్ను ఇలా ఉండమంటుంది చెప్తుంది కనుక నేను దేవునికి లోబడుతున్నాను.
దేవుని వాక్యములకు లోబడటం అంటే దేవునికి లోబడటం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, తల్లిదండ్రుల్ని ఎదిరించకూడదు, తల్లిదండ్రుల్ని వ్యతిరేకించకూడదు, తల్లిదండ్రులకు లోబడాలి. నువ్వు దీర్ఘాయుస్సు కలిగి ఉండాలంటే తల్లిదండ్రులకు లోబడాలి. ఈ చిన్న పిల్లలకు నేను చెప్పాను, మీ తండ్రి తాగి వచ్చి ఎలాంటి పనులు చేసినా మీకు దేవుడిచ్చిన పని మీ తండ్రికి లోబడాలి, అంతే. మేము ఎలా లోబడతామండి? ఆయన తాగి ఇస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు కాదు, నీకు అధికారం ఇవ్వలేదు. నీకు ఎప్పుడు అధికారం ఇస్తారు? ఆ తండ్రిని కూర్చోబెట్టి నువ్వు పోషించే స్థితికి నువ్వు ఎదుగుతావా? అప్పుడు నీకు తండ్రి మీద అధికారం ఉంటుంది, వాళ్ళ వృద్ధాప్యంలో. అవునా? నేను ఈ మాట ఒకసారి చెప్పాను. వృద్ధాప్యంలో ఉన్న తల్లి గారిని ఉదాహరణగా తీసుకుంటే ఏ హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా తీసుకెళ్ళాలి నిర్ణయించేది ఎవరు? కుమారుడు కదా. కానీ ఒకప్పుడు నిర్ణయం తీసేది ఎవరు? తల్లి. అమ్మ మా ఊరికి వెళ్దామమ్మా, తీసుకెళ్ళమ్మా, అమ్మ నాకు అది కావాలమ్మా కదా. అప్పుడు తల్లి నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు తల్లికి బట్టలు కొనేది ఇచ్చేదన్నా, హాస్పిటల్ తీసుకెళ్లేదన్నా ఏం నిర్ణయించేది ఎవరు? కుమారుడు. ఆ స్థానం వచ్చే వరకు ఎంత చెడ్డ తల్లిదండ్రులైనా పిల్లలు లోబడవలసిందే, ఖచ్చితంగా లోబడవలసిందే. మా తల్లి ఎలా ఉన్నారు, మా తండ్రి ఎలా ఉన్నారు కనుక నేను లోబడట్లేదు. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది, దీర్ఘాయుస్వంతురాలుగా ఉండాలంటే లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. తల్లిలు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయకూడదు. తండ్రిని చెడ్డగా మాట్లాడినా వాళ్ళని నా పక్షం నా కొడుకు కాదు. మీరు అలా అనుమతిస్తే రేపు ఆ పిల్లలు మిమ్మల్ని కూడా అవమానకరంగా మాట్లాడతారు. ఎలా ఉన్నా కూడా గౌరవంగా మాట్లాడటం నేర్పించాలి. కుటుంబంలో యేసయ్య వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక స్త్రీగా నాకు ఇది చేయవచ్చు, నాకు ఇది తెలుసు, కానీ దేవుని వాక్యం ఇలా ఉండమంటుంది కనుక నేను ఇలా ఉంటాను. ఒక పురుషునిగా దేవుని వాక్యం ఇలా ఉండమంటుంది కనుక నేను ఇలా ఉంటాను. అది క్రీస్తు అధికారం కింద ఉన్న కుటుంబం అని చెప్పారు. దానికే యేసయ్యని అధికారం కలిగిన రాజుగా వీళ్ళందరూ గుర్తించారు కనుకనే బంగారంని సమర్పించారు. యేసయ్య మన ఇంటికి నిజంగా రాజుగా ఉన్నారా? మన కుటుంబంలో ఒక వ్యక్తిగా మనం ఎంచుతున్నామా? ఒక పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నది ఎంత కరెక్ట్ నేను చెప్పట్లే, కానీ వాళ్ళ ప్రేమల గురించి నేను చెప్తున్నాను. వాళ్ళకి ఒక తమ్ముడు, ఆ తమ్ముడు చిన్న వయసులో చనిపోయారు. అయితే వాళ్ళు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే, ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. తర్వాత ఫ్యామిలీ ఫోటో నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళ నాన్న బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న, 2 మగపిల్లలు, ఒక ఆడబిడ్డ, ఒక ఖాళీ చైర్ పెట్టి ఫోటో తీస్తారు, ఫ్యామిలీ ఫోటో. ఎందుకంటే మా అమ్మకు ఇంకా ఒక కుమారుడు పుట్టాడు, కానీ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినా కూడా ఆ ఫ్యామిలీ ఫోటోలో ఒక ఖాళీ చైర్ ఉంటుంది. అది వాళ్ళ ప్రేమ. మనం అలాగే చెయ్యాలి అంటే ఇంట్లో 4 చెప్పి చనిపోయి ఉంటే ఫ్యామిలీ ఫోటో 4 చైర్ పెట్టి తీయాలని అవసరం లేదు. చెప్తున్నాను, వాళ్ళ ప్రేమ అలాంటిది. ఒక చనిపోయిన ఇంట్లో ఒక తమ్ముడు, అన్న, వాళ్ళకి అంత ప్రాధాన్యతని ఒక కుటుంబంలో ఇస్తున్నప్పుడు యేసయ్యకు మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మన కుటుంబంలో? అవునా కదా? అదే మనం యేసయ్య అధికారంలోకి లోబడటం, యేసయ్యనే మన కుటుంబంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచటం అంటే అదే. రెండవదిగా మనం చూస్తున్నాము, సాంబ్రాణిని బహుమానంగా ఇచ్చారంట. చదువుదాం. మత్తయి రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. రెండవది ఏం బహుమానంగా ఇచ్చారంటే సాంబ్రాణిని ఇచ్చారు. ఈ సాంబ్రాణి దేన్ని చూపిస్తుందంటే ప్రార్థనని చూపిస్తుంది. మీకే ఈ లోకమంతా ప్రార్థన చేయాలి, పూజించబడవలసిన వ్యక్తి, మిమ్మల్ని ఈ లోకమంతా పూజించాలి. దానియేలు కాలంలో ప్రజలందరూ కూడా దానియేలు మీద కోపడి ఏం చేశారు? రాజా, ఈ నెల రోజులు
అందరూ మీకే ప్రార్థన చేయాలి అన్నారు. కానీ దానియేలు ఏం చేశారు? రాజు శాసనం ప్రకటించబడిందని తెలిసి కూడా తలుపు తెరుచుకొని మోకరించి చేతులెచ్చి యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు. ఇది సాంబ్రాణి ఎందుకు వాడతారంటే పూజించుటకు. ఇంట్లో పిల్లలు పుడితే స్నానం చేసి వచ్చేసి అది వేరు. ఇది దేవుని ఆలయంలో ఈ సాంబ్రాణి దేనికి చూపిస్తుందంటే సూచనంటే పూజకు. మీరు మీకే లోకమంతా కూడా ప్రార్థన చేయాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థన. దాంట్లో సాంబ్రాణి అనగా పొగ పైకి లేస్తుంది. అది పరిశుద్ధులు ప్రార్థననే వాళ్ళు సమర్పిస్తున్నారంట. మీరు నేను చేసే పరిశుద్ధమైన హృదయంతో చేసే ప్రార్థనలంతా కూడా దేవుని సన్నిధికి వస్తుంది మనం చూస్తున్నాం. లూకా రాసిన 23వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. లూకా రాసిన 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, నా నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. యేసే చెప్తున్నారు. యేసే సిలువ మోసుకొని వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న యూదా స్త్రీలందరూ కూడా యేసేని చూసి, అయ్యో ఇంత ఒక మంచి వ్యక్తికి ఇన్ని శ్రమల అని చెప్పి ఏడుస్తుంటే యేసే ఆగి చెప్తున్నారు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి. ఈనాడు ఎంతమంది మీ కొరకు ఏడుస్తున్నారు? మీ కొరకు ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనగా మీ కొరకు ఏడ్చే అంటే, అయ్యో నాకు సమస్య ఎవరికి చెప్పేది, నా ఇంట్లో నేను పడే బాధల్ని నేను ఎవరికి చెప్పేది, ఆ ఏడుపు కాదు. అయ్యో నేను ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి అత్తగారుగా నేను ఉండలేకపోతున్నానే, అయ్యో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నానే, దేవుని పనిని చేయలేకపోతున్నానే, దేవునికి ఉపయోగం లేక ఉంటున్నానే, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నానే, అయ్యో నేను నా పిల్లల్ని రక్షించుకోవాలి, నా భర్తని రక్షించుకోవాలి, నా భార్యని రక్షించుకోవాలి. యేసే చెప్తున్నారు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. మనం ప్రార్థన చేయటం, యేసేకు ప్రార్థన చేయాలి. ఈనాడు ప్రార్థన లేదు, ఇంట్లో ప్రార్థన చేయరు. చర్చిలో కానీ, మీటింగ్లో, ఏదైనా కుటుంబ ప్రార్థనలో కానీ, ఏదైనా పెళ్లిలో ప్రార్థనకి అవకాశం ఇస్తే పొడుగు ప్రార్థన చేస్తుంటారు. నేను చెప్తున్నాను, ఇంట్లో ఎవరైతే చాలాసేపు చాలా విషయాల కొరకు, చాలా మంది కొరకు, అవసరతలో ఉన్న వారి కొరకు, సంఘంలో ఉన్న వారి కొరకు, సేవకుల కొరకు, కష్టంలో బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి బయట ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తే క్లుప్తంగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన అనుభవం ప్రతి దినం కూడా ఇంట్లో ఉంటుంది కనుక వాళ్ళు ఎక్కువ ఇంట్లో దేవుని సన్నిధిలో యేసే చెప్పినట్లుగా మీ తలుపేసుకొని మోకరించి మీరు ప్రార్థన చేయండి. రహస్యంలో ఉన్న తండ్రి మిమ్మల్ని చూసి బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తారని చెప్పినట్లుగా వాళ్ళు చిన్నగా చిన్న ప్రార్థన చేయగలుగుతారు. ఇంట్లో ప్రార్థన ఉండదు, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేని వారు సంఘంలో, సమాజంలో పొడుగైన ప్రార్థన చేసుకుంటా ఉంటారు. నాకు బాగా గుర్తుంది, 2008వ సంవత్సరం ఒక వ్యక్తి వాక్యం చెప్పిన తర్వాత ఇంకా ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసి ముగించమని ఆయనకి మైక్ ఇచ్చారు. ఆయన 45 నిమిషం ప్రార్థన చేశారండి. నిజం, యేసే సాక్షి. వాక్యం కూడా అంతసేపు చెప్పలేదండి. 45 నిమిషం కచ్చతో ఊరికనే అందరిని ఇబ్బంది పెట్టాలి అని చేశాడు. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేనివారు, వ్యక్తిగతంగా దేవునితో మంచి సహవాసం లేనివారు, ఐక్యత లేనివారు తాము గొప్ప కనపరుచుకుంటారు. మనం దేవుని దగ్గర వ్యక్తిగతమైన ప్రార్థన
జీవితం ఉండాలి. దేవుని పరిపూర్ణంగా విశ్వసించాలి. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలగాలి. దానికే ఆ సాంబ్రాణిని తీసుకొచ్చి యేసయ్యకు సమర్పించారు. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనంలో మనం చదువుతున్నాము. నోవాహు ఆ పేరు నుండి, ఆ ఓడ నుండి బయటికి వచ్చిన తర్వాత దేవునికి శ్రేష్టమైన బలిని సమర్పించారంట. యేసయ్య ఆ సువాసనని తీసుకున్న వెంటనే మనసులో, నేను ఇంకా మనుషుల్ని జలప్రలయంతో నేను నాశనం చేయను అని చెప్పి నిర్ణయించుకున్నారంట. ఆ పదంని మాత్రం చదవండి. బలి అర్పించిన తర్వాత అప్పుడు యెహోవా ఇంపైన సువాసన సాంబ్రాణిని, ఇంకా మీదట ఇంపైన, అది పూర్తి సెంటెన్స్ చదవండి. ఇంపైన సువాసన సాంబ్రాణిని ఎప్పుడైతే ఆ సాంబ్రాణి వాసనని యేసయ్య తీసుకున్నారో నిర్ణయించుకున్నారంట, ఇంకా నేను మనుషుల్ని నేను నాశనం చేయను. మన ప్రార్థనని యేసయ్య వినాలి. మీరు ఇంటి నుండి బయట వెళ్తేప్పుడు ప్రార్థన చేస్తారా? టైం లేదండి. బైబిల్ చదువు టైం లేదు. ఒకరోజు దేవుడు మంచం మీద ఉంచుతారు, బాగా టైం దొరికింది. దేవునికి టైం ఇవ్వని వారు అందరినీ మంచం మీద పడేస్తారు దేవుడు. అప్పుడు టైం దొరికింది. జీవితంలో టైం ఉండదు. బైబిల్ టైం లేదండి. మొబైల్ చూడటానికి టైం ఉంటుంది, దేని అన్నిటి టైం ఉంటుందండి. వాక్యం చదవటానికి టైం ఉండదు, ప్రార్థన చేయటానికి టైం ఉండదు. అంత బిజీ అన్నట్లుగా ఉంటాం. దానికే జీవితంలో పాపములకు లోనై ఉన్నారు. దేవునితో మంచి సహవాసం లేని వారందరూ కూడా హృదయంలో పాపం ఉంటుంది. నిజముగా దేవుని ఆశీర్వాదం ఉండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. అక్కడ సాంబ్రాణిని యేసయ్యకు సమర్పించడం కారణం ఏంటంటే, పూజింపదగిన దేవుడు మీరు, పూజింపదగిన రాజు మీరు. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు. ఊరికనే క్రైస్తవులుగా వచ్చి కూర్చున్నాం. కుటుంబం కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన అడిగితే పిల్లల మాట వినరండి, భర్త మాట వినరండి. సోదులు, మీరు చెప్పేది అబద్ధంలో దేవుడు చక్కగా ఎరిగి ఉన్నారు. మీకు కన్నీటి ప్రార్థన జీవితం లేదని దేవుడు ఎరిగి ఉన్నారు. మీరు నిత్యముగా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఎంతో మంది స్త్రీలు వాళ్ళ పిల్లల కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి క్రీస్తులో సంపాదించుకున్న తల్లులు ఎంతో మంది ఉన్నారండి. మీకు వ్యక్తిగత జీవితంలో కన్నీటి ప్రార్థన అనుభవం లేదు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తప్పుడు ప్రార్థన చేసి పంపిస్తారా? వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని ఇంట్లో వస్తారా? లేదు మీరు బయటకు వెళ్తేప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తారా? ప్రార్థన అనేదే ఉండదు. భోజనం చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది నిజంగా ప్రార్థన చేసి భోజనం చేస్తారు? చాలా మంది ప్రార్థన చేయరు. తీసుకొచ్చి పెట్టిన వెంటనే లాగించటమే. ప్రార్థన ఉండదు. దేవునికి కృతజ్ఞత తెలియపరిచి, యేసయ్య దీన్ని పరిశుద్ధపరచండి, నాకు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, మీకు వందనాలు, దీన్ని పరిశుద్ధపరచండి, నాకు రుచికరంగా చేయండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మన్నా తీసుకోమని చెప్తే, రేపటి కొరకు తీసుకోవద్దు, రేపు ఉదయకాలం మీకు మన్నా ఇవ్వబడుతుందంటే కొందరు రేపు దేవుడు ఇవ్వకపోతే అని చెప్పి ఎక్కువ తీసుకున్నారంట. వాళ్ళు కొలత వేసినా కూడా ఎవరు కరెక్ట్గా తీసుకున్నారో దేవుడు చెప్పిన కొలతే అందరికీ ఉందంట. కొందరు దేవుడు ఇవ్వరని చెప్పి ఎక్కువ తీసుకున్నా కూడా ఆయన చెప్పిన కొలతే ఉందే, సరే రేపు ఇవ్వకపోతే ఏం చేసేది, కొంచెం మిగిలిస్తామని మిగిలిస్తే అదంతా పురుగులు పట్టిపోయిందంట మధ్య రోజు. దేవుడు మన ఆహారాన్ని ఆశీర్వదించే దేవుడు, దాన్ని ఆరోగ్యకరంగా, రుచికరంగా, దీవెనకరంగా చేసే దేవుడు.
ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తాం? అన్నం తీసుకొని కళ్ళకి ఇలా అంటాం కదా. ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం? దేవునికి హృదయంలో ప్రాధాన్యత ఇస్తున్నాం. పూజింపదగిన దేవుడు యేసయ్య. ఆయనకు ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం లేని వారు చాలా మంది ఉన్నారు. మీ కుటుంబం చెదరిపోవటానికి కారణం ఏంటి? ప్రార్థన లేని జీవితం. కొందరు స్త్రీలు ఉన్నారు, పిల్లల్ని ఒక చర్చికి పంపించి వాళ్ళు వచ్చి వేరే చర్చిలో కూర్చుంటారు. అడిగితే వాళ్ళు రావట్లేదండి. మీరు చెప్పేది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎరిగి ఉన్నారు. మీరు ఎంత అబద్ధికురాలు. నిజం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే కాదు చాలా చోట్ల. కొన్ని చోట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చికి వెళ్తుంటారు. ఆ పూజింపదగిన దేవునికి నిజముగా కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యేసయ్య అద్భుతం చేస్తారండి. యేసయ్య పుట్టిన సమయంలో యేసయ్య అనే బాలుడుగా దేవాలయంలోకి తీసుకొస్తే అక్కడ అన్న అనబడిన ఒక స్త్రీని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ సమయంలోకి నడిపించారంట. ఆమెకు రక్షకుడిని కల్లారా చూసే కృపణ దేవుడు అనుగ్రహించారంట. 86 సంవత్సరాలు వయసు కలిగిన ఆమె విధవరాలుగా దేవుని ఆలయంలో ఉపవాసం ఉండి రెయ్యి పగలు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేదంటండి. ఈనాడు నేను చూస్తున్నాను, భర్తని కోల్పోయిన తర్వాత వాళ్ళు ఎలాగూ ఇతరులతో సహవాసం పెట్టుకోవటం ఎలా, వాళ్ళు వస్త్రధారణ ఎలా, తల కూడా ముసుగు పూర్తిగా వేసుకోరు, ఇక్కడ మాత్రం వేసుకుంటారు. నాకు ఆశ్చర్యంగా ఉండింది. భర్తని కలిగిన వారికి ఉన్న భయభక్తి కూడా భర్త లేని వారికి లేదు ఈనాడు. క్రైస్తవులే నేను చెప్పేది. దేవుని భయం లేదు, దేవుని భయం లేదు. నీ వస్త్రం నీ స్థితిని చూపించాలి. దాని కొరకు తెల్ల చీర కట్టుకొని మూలలో కూర్చోవాలని కాదు. ఎలాంటి సహవాసం, ఎవరితో సహవాసం, నీ ప్రార్థన యేసే అంగీకరించాలంటే పలికే మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని పక్కన వారికి కూడా తెలియకుండా రహస్యంగా నువ్వు మాట్లాడుతున్నా అంటే నువ్వు వస్త్రధారణలో నీ పెట్టుకున్న సహవాసంలో ఏదో లోపం ఉందని అర్థం. సంథింగ్ ఇస్ రాంగ్. రహస్య జీవితంలో పాపం లేకపోతే బహిరంగ ప్రవర్తనలో మార్పు ఉండదు. దేవుని పిల్లలు ఈనాడు క్రిస్మస్ పండుగని అందరూ చేసుకుంటున్నాం, కానీ ప్రార్థన లేని జీవితం, భయభక్తి లేని జీవితం. నిజముగా నేను యేసయ్యని పూజిస్తున్నాను, నేను యేసయ్యని గణపరుస్తున్నాను, యేసయ్యని గౌరవిస్తున్నాను, నా దేవుడు యేసయ్య అనే స్థితిని మనం మర్చిపోయి ఉన్నాం. కానీ ఆనాడు నక్షత్రంని, రాజు నక్షత్రంని గుర్తించి వచ్చిన వాడు మీరు పూజింపదగిన దేవుడిని ఆ సాంబ్రాణిని సమర్పించారు. మూడవదిగా మళ్ళా వచనం చదువుదాం. మత్తయి 2:11. ఆమె పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. బోళమును కాணிకగా సమర్పించారంట. ఆ బోళం దేనికి సూచన అంటే యు ఆర్ ఎ ప్రీస్ట్. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యాజకులు. నీలో ఉన్న అభిషేకంని అది చూపిస్తుంది. యు ఆర్ విట్నెసింగ్ లైఫ్. నీ సాక్షికరమైన జీవితం, మన సాక్ష్యం కలిగిన జీవితంనే, మన అభిషేకంని అది చూపిస్తుంది. నిర్గమకాండం 30:33-36 వరకు మనం చూస్తే, నిర్గమకాండం ఎక్సడస్ నిర్గమకాండం 30:33-36 వరకు చదువుదాం. దాని వంటిది 30:33-36 వరకు చదువుదాం. దాని వంటిది కలుపువాడును అన్యుల మీద దానిని పోయివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా
స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారంలోనికి సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఓకే, సారీ. 30వ అధ్యాయం దాంట్లో 23వ వచనం నుండి చదువుతాం. 23 నుండి. పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అస్వచ్ఛమైన గోపురసము 5 వంతుల తులములను సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనెయు 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పాలును తీసుకొని వాటిని ప్రతిష్ఠ అభిషేక తైలము అనగా ఓకే, ఈ బోలంని వాళ్ళు సుగంధ వాసన కొరకు యూజ్ చేస్తారు. మనం పర్ఫ్యూమ్ వాడుతున్నాం కదా, ఆ పర్ఫ్యూమ్లు అంతా కూడా మీరు ఎంత కాస్ట్లీ పెడుతున్నారో అంత మంచి సువాసన ఇచ్చే పర్ఫ్యూమ్ అన్నిట్లో కూడా ఉన్నది ఈ బోలం. ఈ బోలం ఇక్కడ మనం చదువుతున్నది నిర్గమకాండం 30వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చదువుతున్నది ఏంటంటే, దేవుని యాజకుడిని అభిషేకించుటకు చేస్తున్న ఒక తైలం. దాన్ని ఎలాగూ చేయాలి, ఏ కొలతతో ఎలాంటి వస్తువులతో చేయాలన్నది ఇక్కడ చెప్పబడి ఉన్నది. అది సువాసనగా ఉండాలంటే దాంట్లో కలిపేది బోళం. ఈ బోళం మనకు దేవుని సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యతను చూపిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. తెలుగులో అంతా ఉందా? నేను ఇంగ్లీష్లో చదివింది ఎక్కడ ఉంది చూడండి. He has made us to be a king, kingdom, priest to his God and Father. ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనల్ని ఒక రాజ్యముగా చేశారంట. మన రాజ్యం ఏంటి? మన రాజ్యం ఏంటండి? మనల్ని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారంట. మీ రాజ్యం ఏంటి? మీ ఇల్లు అండి. మీ ఇంట్లో మీరు పెట్టేదే కదా శాసనం కదా. మన ఇల్లు, మన రాజ్యం. మనల్ని ఏమని చేశారంట? రాజ్యముగాను యాజకులుగాను. మన ఇంట్లో మన ఎవరు? యాజకులం. దేవుని సేవని చేసే యాజకులం. మన ఇంటిని ఆత్మీయంగా నడిపించవలసింది ఎవరు? యాజకులైన వారు. యెహోషువ చెప్తున్నారు, నేను నా ఇంటి వారును యెహోవానే మేము సేవిస్తాం. మీరు ఎలా ఉన్నా సరే అండి, మీరు మీ జీవితం ఎలా మార్చుకున్నా సరే, నేను నా ఇంటి వారు దేవునే సేవిస్తాం, యేసయ్యనే సేవిస్తాం. మీ రాజ్యం అనేది మీ కుటుంబం. మిమ్మల్ని దేవుని రాజ్యముగా చేసుకున్నారంట. మీ కుటుంబం దేవుని రాజ్యముగా ఉండాలి. ఆ కుటుంబంలో మీరు యాజకులుగా ఉండాలి. ఎవరైతే దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నారో, వాక్య ధ్యానముని ప్రార్థన జీవితంని కలిగి ఉన్నారో వాళ్ళే యాజకులు. ఒకవేళ మీ ఇంట్లో మీ భర్త వాక్యం చదివి ప్రార్థన చేయక దేవునికి దూరంగా ఉంటే భార్య, మీరు ఆ కుటుంబంలో యాజకులుగా ఉంటారు. ఒకవేళ మీ కుటుంబంలో భర్తగా మీరు వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి దేవుని భయం కలిగి ఉంటే మీ కుటుంబంలో యాజకులుగా ఉంటారు. ఒకవేళ మీ కుటుంబంలో
మీరు కుమార్తెయో కుమారుడో మీరు దేవునితో మంచి సహవాసం కలిగి దేవుని వాక్య ధ్యానం కలిగి ప్రార్థన జీవితం భయభక్తి కలిగి ఉంటే మీరు మీ పిల్లలు ఆ కుటుంబంలో యాజకులుగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో నేను విన్నాను, ఒక కుటుంబంలో ఒక కుమార్తె ఆమె యేసయ్య నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆమె జీవితం ద్వారా ఆ కుటుంబస్తులు దేవునికి తాము సమర్పించుకున్నారంట. ఆ కుమార్తె ద్వారా ఆ కుటుంబం అంతా కూడా దేవునిలో వచ్చారంట. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ కుమార్తె ఒక యాజకురాలు. అలా ఆ కుటుంబంలో ఎవరు దేవునికి మంచి సాక్ష్యం కలిగి ఉన్నారో, భయభక్తి కలిగి ఉన్నారో, వాక్య ధ్యానం కలిగి ఉన్నారో, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో వారు కుటుంబంలో యాజకులుగా ఉంటున్నారు. కుటుంబంలో యాజక స్థానంని మనం చక్కగా నిర్వహించాలి. దానికే యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. కాబట్టి యేసు తన మృతుల నుండి లేచిన లాజరును బేతనియకు పస్కా పండుగ 6 దినములు ముందుగా వచ్చాము. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మాతో ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. చూడండి, విలువ కలిగిన అత్తర్ని యేసయ్య పాదములు పోసి ఆమె వెంట్రికతో ఆమె తుడిసందంట. అప్పుడు ఏమైందంట? ఇల్లంతయు వాసనతో నిండెను. ఇది దేన్ని చూపిస్తుందంటే మన సాక్ష్యంని చూపిస్తుంది. అత్తరు వాసన అనేది మనం యాజకులుగా మన సాక్ష్యం. ఇంట్లో నేను కూడా దేవునికి అయిష్టమైన అనగా దేవుని దుఃఖపరిచే, సంఘముని బాధ పెట్టే, సువాసన లేని జీవితం జీవించాను. సాక్ష్యంని కోల్పోయి ఐ డోంట్ అగ్రీ ఆల్ దిస్ నాన్ సెన్స్. మీ ఇంట్లో అందరూ ఇక్కడ సమానం. వాక్యాన్ని చెప్పనీయకుండా ఎంత పని చేస్తున్నారు మీరు కూర్చొని. కుటుంబంలో సాక్ష్యం, కుటుంబంలో సాక్ష్యం, సువాసన ఉండాలి. కొన్నిసారి మన చేసిన పనుల వలన దుర్వాసన. నేను ఈ విషయంలో గురించి ఈ వాక్యాన్ని సిద్ధపడతా చాలా దుఃఖపడ్డాను. ఆ ఇల్లు వాసనతో నిండి ఉందన్న సువాసన. యేసయ్య మనల్ని ప్రతి ఒక్కరిని మన ఇంట్లో యాజకులుగా ఏర్పరచుకున్నారు. సాక్షికరమైన జీవితంని ఇల్లు కలిగి ఉండాలని. అలాగే ఈ క్రిస్మస్ సమయంలో మనం చూస్తున్నాము, క్రిస్మస్ పండగ అన్ని చోట్ల జరుగుతున్నది. కుటుంబంలో సమస్యతో విడిపోయి కూర్చున్న వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని చర్చిలో క్రిస్మస్కి ఉంటారు. ఏమని సువాసన ఉండిద్ది? ఎలా క్రిస్మస్ పండగను చేస్తుంటారు? ఈనాడు క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు దేవుని రాజుగా మనం గ్రహించట్లా, ఆయన దేవునిగా మనం గ్రహించట్లా. మన జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యం చేసుకొని మనం సువాసన లేని జీవితం జీవిస్తుంటాం. దేవుని మందిరంలో కొత్త బట్టలు వేసుకొని వచ్చి కూర్చోటం వలన మనం పండగ చేసిన మంచి యథార్థమైన పరిశుద్ధులుగా మారిపోమండి. యేసయ్య చెప్పారు, ఒక ధనవంతుడిని గురించి, ఒక బీద లాజరుని గురించి చెప్పారు.
ఆ బీద లాజరు బట్టలు లేక, తినటానికి ఆహారం లేక, శరీరం అంతా కురుపులతో నిండిపోయి కుక్కలు వచ్చి నాకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నవాడే పరిశుద్ధుడండి. ఆ ధనవంతుని గురించి చెప్పబడి ఉంది. పెద్ద ఇంట్లో ఉండేవాడంట, ఊదారంగు వస్త్రమును ధరించుకొని ఉండేవాడంట, సమృద్ధి అయిన ఆహారం, చాలా మంది పనివాళ్ళు, సమాజంలో ఉన్నతమైన స్థానం, కానీ పరిశుద్ధత లేదు. ఈ లోకంలో కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఆయన నరకంలో ఉన్నాడు. బట్టలు లేదు, ఆరోగ్యం లేదు, తినడానికి మంచి ఆహారం లేదు. ఆయన ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచాడండి. యేసయ్య మనల్ని కోరుకుంటున్నది క్రిస్మస్ పండగ. మంచి ఆహారం చేసుకోవటంలో తప్పు లేదు, పిండి వంటలు చేసుకోవటంలో తప్పు లేదు, మంచి వస్త్రాలు ధరించుకోవటంలో తప్పు లేదు. కానీ పరిశుద్ధత లేకుండా ఇదంతా చేస్తే మీరు చేసేది అంతా తప్పు. కొత్త వస్త్రం ధరించుకోవటం తప్పే, పిండి వంటలు మంచి ఆహారం చేసుకోవటం తప్పే, మీరు ఏది చేసినా తప్పే. మీ ఇంటిని చక్కగా డెకరేషన్ చేసుకున్నా తప్పే, చర్చిని డెకరేషన్ చేసుకున్నా తప్పే. మీ హృదయంలో పరిశుద్ధత లేకుండా ఏది చేసినా దేవుడు అంగీకరించాడు. చదువుతాం మలాకి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మిమ్మల్ని బట్టి విత్తనములను చెడిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. దానికి ముందు వచ్చిన చదవండి, ఇంగ్లీష్ లో ఉన్నట్లుగా. ఎవరైనా లేసి కంట్రోల్ తరమండి అమ్మా వాళ్ళని. సైన్యమునకు అధిపతి అయిన యెహోవా సెలవించినది ఏమనగా, మీరు ఆజ్ఞని చూడండి, జాగ్రత్తగా వినండి. సైన్యమునకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, మీరు ఆజ్ఞని ఆలకింపకయు నా నామముని గణపరచినట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీద. ఓకే, మీరు చదివే లోపల నా వాక్యం ఆ ఫ్లో అభిషేకం పోయింది. అక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు, మీరు నేను చెప్పే దేనికి మీరు లోబడరు, నేను మీకు చెప్పే దేనికి లోబడరు. అదే ఉందండి. సైన్యమునకు అధిపతి అయిన యెహోవా ఏం చెప్తున్నారు? ఆజ్ఞలు ఏమి ఆలకించరు, నేను చెప్పేది ఏమి చేయరు. కానీ ఏం చేస్తారంట? బైబిల్లో ఉన్నది. ఏం చేస్తారు? పండగ చేసుకుంటారు. నా ఆజ్ఞ ఏమి పాటించరు, కానీ మీరు పండగ చేసుకుంటారు. కనుక నేను మిమ్మల్ని శపింతును. దేవుని వాక్యం అండి. కనుక నేను మిమ్మల్ని శపింతును, మీ పంట పొలములని చెడిపివేస్తాను. పేడను తీసి ఎక్కడ వేస్తారంట అంటే బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. యేసు రక్తం చేయండి, ముఖం మీద వేస్తారంట. ఎవరి ముఖం ఇది? ఎవరి ముఖం ఇదండి? ఎవరి ముఖం ఇది? ఇల్లుని డెకరేషన్ చేసుకొని, స్టార్లు పెట్టుకొని, చర్చిని డెకరేషన్ చేసి, కొత్త బట్టలు వేసుకొని, దేవుని వాక్యమునకు అవిధేయత కలిగిన జీవితం జీవిస్తున్నారే. బైబిల్ చెప్తుంది, మీరు తినే పంటనే చెడిపేస్తాను, మీ ముఖం మీద నేను పేడనేస్తాను రా, వెళ్ళిపోండి రా అంటున్నారు దేవుడు. నా మాట కాదు, మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. రోషం కలిగిన దేవుడు. భయభక్తి ఏమి ఉండదు. దేవుని వాక్యములకు ఎంత మాత్రం కూడా లోబడము, ఎంత మాత్రం కూడా దేవుని వాక్యములకు లోబడము, ఏ వచనమునకు లోబడము. తిరుగుబాటు. ఏం చేసినా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, నేను ఇలా జీవించాలి కదా, జీవించము.
దేవుని వాక్యములకు తిరుగుబాటు. దేవుడు చెప్తున్నారు, నా ఆజ్ఞ ఏమి పాటించకుండా మీరు పండగ చేస్తుంటే మీరు తినే వాటిని చెడుకుతాను, మీ ముఖం మీద నేను పేడనే ఇస్తాను అంటున్నారు. ఈ కార్యంని దేవుడు ఎన్ని సంఘాల్లో ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది సేవకుల మీద చేస్తున్నారు. మనం మంచి బట్టలు వేసుకోవచ్చు నాన్న, కానీ దేవుని దృష్టిలో మన మొహం మీద ఏముందంట? ఏముందండి? ఏముంది మొహం మీద? మీరు చేసే పిండి వంట, రుచికరమైన ఆహారం ఏం చేశారంట దేవుడు? బైబిల్లో ఉన్నమాట చెప్పండి. ఏం చేశారంట? చెడిపేశారంట. మీరు చక్కగా మటన్ బిర్యానీ ఇంటికి వెళ్ళి తింటారు, కానీ దేవుని దృష్టిలో దాంట్లో ఒక బల్లి, చచ్చిన బల్లి ఉన్నట్లుగా. మన దేవుని పిల్లలు, ప్రియమైన దేవుని జన్మ. మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు ఈరోజు క్రిస్మస్ రోజు, యేసయ్య పుట్టారు, సంతోషంగా ఉండండి, హల్లెలూయా, మేరీ క్రిస్మస్, జోసెఫ్ క్రిస్మస్, ఏదైనా చెప్పి పంపించండి. కాదండి, సర్వశక్తి కలిగిన దేవుడు చాలా దుఃఖపడుతున్నారు. నాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొట్లు అవి రోడ్డు పక్కన ఆ గేట్ ఎంట్రన్స్లో కొట్లలో డెకరేషన్ చేసి ఉన్నప్పుడు నేను చూస్తాను, మా చర్చి లోపల వేయటానికి కూడా ఏమీ లేదు, వీళ్ళు రోడ్ అంతా డెకరేషన్ చేసి పెడుతున్నారు. యేసయ్య నిత్యంగా సంతోషపడేది మన పరిశుద్ధతను బట్టే అండి. మనం వేసుకుంటున్న వస్త్రంని బట్టి కాదు, మన తినే ఆహారాన్ని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి. యేసయ్య హెచ్చరిస్తున్నారు క్రైస్తవుల్ని, సంఘాలని, అన్ని చోట్ల దేవుడు హెచ్చరిస్తున్నారు. మనం చక్కగా బట్టలు వేసి, తలస్నానం చేసి, బట్టలు వేసుకొని, చక్కగా స్ప్రే వేసి, పౌడర్ వేసుకొని అందంగా వచ్చి ఉన్నాం. దేవుడు ఏం చేస్తున్నారంట? చర్చికి వచ్చిన వెంటనే డోర్ ముందు నిలబడి ఏమి ఇస్తున్నారంట? మొహం మీద పేడ వేసి పంపిస్తున్నారు. కొండ్రా, ఎవరి కొరకు వేసుకొని తిరుగుతున్నారు? నా మాట కదండి, నా మాట నేను చెప్తున్నది నిజం. అందరూ చక్కని బట్టలు వేసుకొని పేడతో కూర్చున్నారు చర్చిలో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. యేసయ్య నిత్యంగా మన ఇంట్లో, మన సంఘంలో నడిపించేది దేవుడుగా ఉండాలి. ఈ చోటు నుండి సత్యం మాత్రమే వెళ్ళాలి. ప్రజల్ని మప్పివేసే మాటలు ఈ స్థలం నుండి నేను చర్చేదాకా బయలుదేరదు. అలాంటి సేవకుడిని కూడా నేను ఇక్కడ తీసుకురాను, అనుమతించను. సత్యం మాత్రమే ఇక్కడ నుండి బయలుదేరాలి. ఆనాడు వాళ్ళు గ్రహించారండి ఆ చిన్న బిడ్డని. ఈయన రాజుల్ని ఏలుటకు వచ్చిన వాడు, ఈయన అధికారం కలిగిన దేవుడు, ఈయన పూజింపదగిన వాడు. ఈయనకు మనందరూ కూడా యాజకులుగా ఉండాలి, సువాసనని ప్రకటించే దేవుడు, అనగా సాక్ష్యం కలిగిన జీవితం ఈయన కొరకు, ఈయన నామ మహిమ కొరకు జీవించుటకు మనం పిలువబడ్డాం. కనుక మనకు నిజంగా కావాల్సింది, యేసయ్య నా పాపంని క్షమించండి, యేసయ్య నన్ను పరిశుద్ధపరచండి. దానికి మనం వాక్యంలో చదువుతున్నాము. సామెతల గ్రంథంలో ఒక తైలంలో ఒక చచ్చిన ఈగ పడితే అది ఎలా అన్ని పాడైపోతుందో మన సాక్ష్యం కూడా అలాగే. తైలమంతా సువాసన విలువ కలిగింది. తలస్నానం చేశాం, కొత్త బట్టలు వేసుకున్నాం, మేకప్లు వేసుకున్నాం, అన్నీ చేశాం. కానీ హృదయంలో ఏముంది? చచ్చిన ఈగ పడి ఉంది. అవచనం చదవండి. ప్రసంగి 10:1. బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చూడండి, కొంచెం
త్రాసు ఉందండి. ఒకవైపు ఏముందంట? జ్ఞానం ఉందంట. ఇంకా ఏముంది? ఘనత ఉందంట. త్రాసు, ఓకేనా? త్రాసులో ఒకవైపు, ఇప్పుడెల్లా ఇలాంటి త్రాసులు లేదు, ఒకటే. కనుక ఈ ఉదాహరణ అంతా ఈ త్రాసు ఏంటిని తెలిసిన వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడున్న పిల్లలకి త్రాసు అంటే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మన కొలత వేసేందా ఒకటే. అది మీకు పెడితే నంబర్ వస్తుంది అంతే. పాత త్రాసు ఎంతమంది తెలుసు? ఇటువైపు ఉంటుంది, ఇటువైపు కూడా ఉంటుంది. ఇటువైపు ఇప్పుడు ఈ కాలంలో ఈ త్రాసు వాడేవాళ్ళు ఒకరే. ఈ పాత సామాన్లు తీసుకొచ్చేవాళ్ళు ఈ జుట్లు అమ్మేవారు. ఏంటంటే వాళ్ళకి టెక్నిక్ ఉంటుందంట. ఇలా అంటే అది ఇలా పోయిద్దంట, దానికి మాత్రమే వాడతారు. ఆ త్రాసులో ఒకవైపు ఏందంట? జ్ఞానం ఉందంట, ఘనత ఉందంట. ఇంకా వైపు ఏందంట? బుద్ధిహీనత. నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవంతో ఈ వాక్యం నిన్న రాత్రి నేను సిద్ధపడుతున్నప్పుడు ఎంత నేను దేవుని దృష్టిలో సాగిలపడ్డాను. నిన్ను చెప్పక ముందు నేను ఎంత పశ్చాత్తాపడి, నేను ఇంకా ఎంత దేవునికి సువాసన కరగాను, ఎలా ఉండాలో. మనకున్న జ్ఞానం, మనకున్న ఘనత. ఇటువైపు ఏముందంట? ఎంత బుద్ధిహీనత? బైబిల్లో ఉన్నాయి, చెప్పండి. ఎంత బుద్ధిహీనత? కొంచెం బుద్ధిహీనత. మన జ్ఞానం, ఘనత అంతా తేలిపోతుందంట. కొంచెం బుద్ధిహీనత. సిగ్గు అనిపించింది నాకు. నేను ఏసేని అడిగాను, నేను ఎలా ప్రభు ఈ వాక్యం నేను చెప్పేది నేను సంఘంలో. మనందరికి కావాల్సింది కొంచెం బుద్ధిహీనత. మన జ్ఞానంని, ఘనతని తేలిక చేసి పడేసింది. సువాసన అంట, చాలా మధురమైన వాసన. దాంట్లో ఏం పడింది? ఆ బుడ్డిలో చచ్చిన ఈగ. ఇప్పుడు ఏమైపోయింది అది సువాసన? బైబిల్లో ఉన్నమాట చెప్పండి. చెడు వాసన. చెడు వాసన. మంచి అభిషేకం కలిగిన జీవితం సాక్ష్యం పోతే ఏమైపోతుంది? అన్ని చెడు వాసన. ఇల్లు చెడు వాసన, సంఘం చెడు వాసన, ఊరు చెడు వాసన, బంధువుల మధ్యలో చెడు వాసన. కొంచెం మంచి సువాసన కలిగిన దాన్ని ఏమంటారు? ఎవ్వరు ఇక్కడ లేదు. తైలం. అందరూ మాట్లాడుకుంటే ఏదో తైలం, సువాసన కలిగిన తైలం. కొంచెం చచ్చిన ఈగ పడితే, ఒకసారి పాస్టర్ మాకు మంచి ఒక స్ప్రే కొనిచ్చాను. పెళ్ళి అయిన కొత్తలో పాస్టర్ మా చాలా ఇష్టపడి వాడేది. ఒకరోజు దాన్ని వేసుకోవటానికి తీస్తే హైడ్రేట్ల కింద పడి పగిలిపోయింది. పగిలిపోతే సువాసన. ఆ రూమ్లో ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఆ రూమ్లో విపరీతమైన అది నోస్ని ఎత్తి చేసే అంత వాసన. బయట వెళితే సువాసన. మనం దేవుల్లో కట్టుకున్న ప్రార్థన, వాక్య ధ్యానం, సాక్ష్యం అంతా కూడా ఇంట్లో, సంఘంలో సువాసనగా ఉండిద్ది. కానీ చచ్చిన ఈక లాంటి పాపం, కోపం మన జీవితంలో పడితే అది ఎలా మారిపోతుందంట? ఎలా మారిపోతుందంట? చెడ్డ వాసనగా మారిపోతుందంట. మన జ్ఞానం, ఇంకా ఘనత కొంచెం బుద్ధిహీనత వలన తేలిపోతుందంట. మన జ్ఞానిగా ఎవరు గుర్తించరు, మనకున్న తెలివితేటలు గుర్తించరు. ఆ నాసా సైంటిస్ట్ దగ్గర లేని దాన్ని ఏమంటారు? మా ఇలా చూస్తారు దూరంలో టెలిస్కోప్. ఆ పాప చెప్పేది చిన్న పురుగులు చూసేది, ఇది చూసి పెద్దది అంతే. ఆ నాసా వాళ్ళ దగ్గర ఎక్కడో ఉన్న శాటిలైట్ని చూడటానికి వాడతారంట. కానీ మన ఇంట్లో ఉన్నవారు, బంధువులు, మన స్నేహితులు, సంఘంలో ఉన్న వారి దగ్గర దానికంటే పవర్ఫుల్ ఉంటుంది. దానికంటే పవర్ఫుల్గా ఉంటుంది. నువ్వేదో పేరు చెప్పావు, అది ఏంటిమా? మైక్రోస్కోప్. అవును, అదే కరెక్ట్. నాసా వాళ్ళు వాడేది కాదు, మైక్రోస్కోపే. అది ఇంతే ఉండిద్ది. దాన్ని ఇంత పెద్ద భూతత్వం పెట్టి అమ్మో అంటారు కదా. చిన్న బుద్ధిహీనత. జ్ఞానంని హోదా అంత లేకపోతుంది. ఎంతో పరిమళ వాసన కలిగింది ఈగ. చచ్చిన ఈగ పడితే దుర్వాసనగా మారిపోతుంది. ఈనాడు క్రైస్తవులు
మన జీవితం. ఈనాడు చాలా మంది కోర్టులో చాలా కేసులు ఉన్నది, విడాకు కేసులు అంతా కూడా క్రైస్తవులు విడాకు కేసులేనంట. ఈనాడు తల్లిదండ్రులు ఎలా అయిపోయారు తెలుసా? కూతుర్ని కలిగిన తల్లిదండ్రులు చెప్తున్నా, పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత గొడవ అయిన వచ్చే నిన్ను పెట్టుకొని చూడటం నాకేం పెద్ద విషయమా, అసలు వదిలేసే. ఎంతమంది క్రైస్తవులు నచ్చ చెప్పి సర్ది చెప్పి కుటుంబం, ఎన్ని కుటుంబాలు పాడైపోయి ఉంది. క్రైస్తవం ఊహించుకొని చూడండి, భర్తను వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి క్రిస్మస్ కొత్త బట్టలు వేసుకొని దిగి వస్తే దేవుడు ఏం చేస్తారు? డోర్ ముందు నిలబడి పేడేసి పంపిస్తారు. లోపల అంతా పేడ వేసుకున్నాము ఆమె చర్చిలో. మన క్రిస్మస్ పండుగనే నిజంగా పరిశుద్ధమైన హృదయంతో చేయాలి. హృదయంలో పరిశుద్ధత ఉండాలి. హృదయంలో పరిశుద్ధతతో మీరు ఏం చేసినా యేసయ్య సంతోషంగా స్వీకరిస్తారు. హృదయంలో పరిశుద్ధతతో గాఢత గొంతుతో దేవుని స్తుతించినా కూడా ఏం పడమ్మా అంటారు యేసయ్య కదా. నిజం, పరిశుద్ధమైన హృదయంతో గాఢత గొంతుతో యేసయ్యని స్తుతించినా కూడా యేసయ్య కూర్చొని నువ్వు పాడుతున్నప్పుడు నేను ఇంకా కొంచెంసేపు పాడింటే నిద్ర వచ్చేదమ్మా, ఇంత బాగా పాడా ఉంటారు. కానీ పరిశుద్ధత లేక రహస్య పాపంలో జీవిస్తా బహిరంగంగా దేవుని సన్నిధిలో నిలబడి పాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? భార్యను ప్రేమించక భర్తకు ద్రోహం చేస్తా దేవుని ఎదుట నిలబడి పాడేవాళ్ళు, స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? దేవుడు ఏం చేస్తారు? బకెట్ పేడ తీసి మొహం మీద వేస్తారు. మనకు నిజమైన క్రిస్మస్ మనం చేసేది అంతా వేసి అంగీకరించాలంటే మీరు ఇంట్లో ఏం చేశారు? ఇంట్లో ఏదైనా చేసి ఉంటారు కదా. నేను అడగనండి, చెప్తున్నాడు. ఏం చేశారు? ఎక్కడ పాస్ గారు చెప్తే పిల్లల్ని పంపించి తీసుకురమ్మంటారు. మీరు చేసేది అన్నిటిని వేసి అంగీకరిస్తారు. వేసి వచ్చి మీరు మంచి హృదయంతో ఆ కొత్త బట్టలతో ఉంటాయి వేసి వచ్చి చెప్తారు, మళ్ళీ ఉందా మన డ్రెస్, నీ ఫ్యాన్ షర్ట్ ఎంత బాగుంది. వచ్చాడు మాయమైపోయాడు మహారాజా, టైంకి వస్తాడు చర్చ అయిపోయేసరికి. దేవుడు పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటే యేసయ్య అంగీకరిస్తాడు. బట్టలు చూసి చెప్తారు సూపర్గా ఉంది, ఆ చీరను చూసి చెప్తారు సూపర్గా ఉంది. నీ పరిశుద్ధమైన హృదయంతో నువ్వు పువ్వులు పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చిన సూపర్గా ఉన్నామ్మా అంటారు. నిజం. హృదయంలో చీకటి పెట్టుకొని నువ్వు ఏం చేయక వచ్చినా కూడా పక్కల్లోనే ఏం వేస్తారు? మొహంలో పేడేస్తారు. పరిశుద్ధత, హృదయశుద్ధితో నువ్వు ఏమి చేసినా యేసయ్య సంతోషంగా అంగీకరిస్తారు. కనుక మనకు కావాల్సింది పరిశుద్ధత. డ్యూటోనమీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మీరు చదివితే మీరు దేవునికి లోబడితే ఎలా ఆశీర్వదిస్తామని చెప్తున్నారు. మీరు దేవుని వాక్యములకు లోబడినట్లయితే ఎలాంటి ఆశీర్వాదం వచ్చింది అని చెప్పి అక్కడ చదువుతున్నాం. నిర్గమకాండం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలంతా మీ మీదకి వచ్చి ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కిటి ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు
లోపలకు వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడిన ఈ శత్రువులను నీ మీద పడుతున్న శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయి. యెహోవా నీ ఎదుట హతమవునట్లుగా చేయును. వారు ఒక్క త్రోవన నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవును. నీ కొట్లలోను నీవు చెయ్యి ప్రయత్నం అన్నిట్లోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞని అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన నిన్ను ప్రతిష్ఠ జనముగా స్థాపించును. ఇక్కడ అంతా కూడా యేసయ్యకు లోబడితే వచ్చే ఆశీర్వాదం చెప్తున్నారు. ఈనాడు మనకు పొలములు, గేదెలు అదంతా లేకపోవచ్చు, కానీ మనం చేసే పనిని ఆశీర్వదిస్తారంట. మనం కలిగి ఉన్న వాటిని ఆశీర్వదిస్తారంట. మనకు ఆశీర్వాదం కలిగిద్దంట, మేలు కలిగిద్దంట. మన శత్రువులు ఈనాడు మనుషులు కాకపోవచ్చు. మన శత్రువులు ఎవరు? పాపాలు, మన హృదయంలో దాగి ఉన్న పాపాలు, మూఢతనములు, అవి అన్నిటిని కూడా యేసయ్య హతం చేస్తారంట. ఎప్పుడు? ఆయన మాటకు లోబడినప్పుడు, దేవుడి మాటకు లోబడినప్పుడు ఆశీర్వాదం వచ్చింది. లెట్ గాడ్ బి రూలర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. మీ జీవితంలో పరిపాలించేది ఎవరిగా ఉండాలి? దేవుడే ఉండాలి. మీ జీవితంలో పరిపాలించేది యేసయ్యగా ఉండాలి. మీ కుటుంబంని పరిపాలించేది యేసయ్యగా ఉండాలి. లెట్ అవర్ కమిట్మెంట్ మీ ద లైఫ్ ఆఫ్ ప్రేయర్. మనం ఎలా సమర్పణ చేసుకోవాలంటే, నేను ప్రార్థిస్తాను ప్రభువా. నేను మీకు చెప్పాను, మీరు అప్పులో ఉన్నారా? అప్పులో ఉన్న 5 కొరకు ప్రార్థన చేయండి. మీరు అనారోగ్యంలో ఉన్నారా? అనారోగ్యంగా ఉన్న ఒక 5 కొరకు ప్రార్థన చేయండి. మీరు ఉద్యోగం కావాలా? ఉద్యోగం లేని ఒక 5 కొరకు ప్రార్థన చేయండి. చదువు సరిగ్గా ఎక్కట్లేదా? చదువు సరిగ్గా రాని ఒక 5 కొరకు ప్రార్థన చేయండి. నిజం, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య మన జీవితంలో అద్భుతం చేస్తారు. లెట్ అవర్ టెస్టిమనీ ఆఫ్ లైట్ షైన్ అండ్ అరోమా ఆఫ్ విట్నెస్ బి సీన్. మన వెలుగు ప్రజల ఎదుట ప్రకాశించాలి. మన సాక్ష్యం ప్రకాశించినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం అడుగుతాం. అయ్యా, నా సాక్ష్యం చీకటిగా ఆగిపోకూడదు ప్రభువా. నేను అది వెలుగుగా ప్రకాశించాలి. అది ప్రజలు చూసి మనల్ని మహిమపరచాలి. అలాంటి క్రిస్మస్, అలాంటి ఒక ఆలోచనతో క్రిస్మస్ చేస్తున్నప్పుడు యేసయ్య ఆశీర్వదిస్తారు. ఇక్కడ యేసయ్యని అక్కడ బెత్లెహేముకి తీసుకొస్తే అక్కడ యేసయ్యకు ఛత్రంలో చోటు లేదంట. ఈ ఛత్రం అంటే ఎలా ఉండిద్ది? ఛత్రం ఎలా ఉండిద్ది? ఛత్రం అంటే హోటల్ అండి. హోటల్ ఎలా ఉండిద్ది? హోటల్ ఎలా ఉండిద్ది? హోటల్ ఎప్పుడైనా స్టే చేశారా? ఎప్పుడైనా ఉన్నారా? హోటల్లో రూమ్ ఎలా ఉండిద్ది? చక్కని బెడ్ కదా, చక్కని బెడ్ వేసి ఉండిద్ది, వాటర్ ఉండిద్ది. మంచి హోటల్ అంటే ఏసీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ అంతా చక్కగా ఉండిద్ది. ఈ ఛత్రంలో చోటు లేదంట. ఈ ఛత్రం అనేది దేన్ని చూపిస్తుందంటే సమస్తం కలిగిన వారి జీవితం. సమస్తం కలిగిన వారి జీవితం. ఈ పశువుల తొట్టి తెలుగులో ఏమని ఉంటుంది? మేంజర్ అంటే పశువుల తొట్టి ఎలా ఉంటుంది? పశువుల తొట్టి ఎలా ఉంటుందండి? దాంట్లో నిన్న అప్పుడంతా ఆ అన్నంలో నీళ్ళు తీసిన నీళ్ళని తాగటానికి, తినటానికి ఆ తొట్టిలో పెడతారు కదా. అది ఎలా ఉండిద్ది? ఎలా ఉండిద్ది అంటే షేప్ని అడగట్లే, ఎలా ఉండిద్ది? మీరు అన్నం పెట్టి తినగలుగుతారా? కొద్దిసేపు సరదాగా కూర్చోగలుగుతారా? లేదు, దుర్వాసన కదా, దుర్వాసన. కానీ యేసయ్య అన్ని సమస్తము కలిగిన ఆ ఛత్రంలో లేరంట. ఎక్కడ ఉన్నారంట? పశువుల తొట్టులో ఉన్నారంట. సువాసన
దుర్వాసన నిండిన చోట్ల ఉన్నారంట. ఈనాడు యేసయ్య ఎవరిలో రావాలని ఆశపడుతున్నారంటే, నేను పాపినండి, నా హృదయం బాగలే, నా జీవితం బాగలేదు, నేను రహస్య జీవితం, నేను మంచి వ్యక్తి కాదు, నేను పాపిని, నేను పాపిష్ట్రాలని. యేసయ్య నీ హృదయంలో జన్మించడానికి ఆశపడుతున్నాను. నువ్వు చోటిస్తే నీ హృదయంలో వచ్చి జన్మించడానికి యేసయ్య ఆశపడుతున్నాను. నువ్వు మాత్రం నా పాపంని నేను వదిలిపెడతాను ప్రభువా, నా హృదయం చాలా చెడ్డది ప్రభువా, ఎవరు కూడా ఇష్టపడరు, నా హృదయం నిజంగా అందరికి తెలిస్తే ఎవరు కూడా నా జీవితంని ఇష్టపడరు. కానీ యేసయ్య చెప్తున్నారు, నీ హృదయం ఎంత మురికి వాసన వచ్చినా సరే నువ్వు చోటిస్తే నీ హృదయంలో వచ్చి ఉంటాను, నీలో వచ్చి ఉంటాను. యేసయ్య అలాంటి వారిని కోరుకుంటున్నారు. యేసయ్య అలాంటి వారిలో జన్మించాలని ఆశపడుతున్నారు. యేసయ్య మన ఇంటిని మార్చడానికి, మన జీవితంని మార్చడానికి, మన కుటుంబ పరిస్థితిని మార్చడానికి యేసయ్య వచ్చారు. ఇప్పుడు ఆ పశువుల తొట్టిలో యేసయ్యని పండబెట్టారంట. సరేనా? ఆ పశువుల తొట్టి లోపల ఎవరు వచ్చారు? ఫస్ట్ ఎవరు వచ్చారు? ఓకే, ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆ తొట్టిలో, ఆ పశువుల పాకలో? మరియా, యోసేపు ఉన్నారు. ఇంకెవరున్నారు? దేవదూతలు ఉన్నారు అక్కడ. దేవదూతలు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు. ఇంకెవరున్నారు? గొల్లలు ఉన్నారు కదా. ఆ పశువుల పాకలో ఎవరు రారు, ఎవరు ఇష్టపడి వెళ్ళరు, దుర్వాసన. కానీ యేసయ్య ఆ తొట్టిలో వచ్చిన తర్వాత అందరూ వచ్చేసారు. ఇప్పుడు జ్ఞానులు నాకు తెలియదు, నేను ఇదంతా పట్టించుకొని నేను నమ్మను. ఈ 3000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, ఈనాటి యూట్యూబ్లో చాలా మంది చెప్తున్నారు. నేను అదంతా పట్టించుకుని ఎంతమంది వచ్చారు, 3 వచ్చాను అనుకోండి. 3 వచ్చినా ఇంకా చాలా మంది ఆ ఊర్లో, బెత్లెహేం చిన్న ఊరు, సరేనా, ఒక చిన్న గ్రామం. బెత్లెహేం ఒక చిన్న గ్రామం. ఒక్క ఇంట్లో ఏదైనా జరిగితే అందరికి తెలిసిపోయిందా లేదా? అక్కడే ఒక బిడ్డ పుట్టారు, ఎంతో మంది అక్కడ వచ్చి చూస్తున్నారంటే ఇది ఎవరప్పా వచ్చి ఉంటారా లేదా అండి? నీ హృదయంలో, నీ పాడైపోయిన హృదయంలో నువ్వు యేసయ్యకి చోటిస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, దేవదూతలు వస్తారు, నీ జీవితంలోనికి గొప్పవాళ్ళు వస్తారు, చిన్నవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు నీ జీవితంలో. నీ జీవితం పాడైపోయిందని అనుకో, యేసయ్యకి చోటు లేదని అనుకో, నీ ఇంటికి ఎవరైనా వస్తారా? బంధువులు కూడా రారు, తోపుట్లు కూడా అసహించుకుంటారు. నీ జీవితం బాగలేకపోతే తోపుట్లు కూడా, అవునా కదండి, తోపుట్లు కూడా అసహించుకుంటారు. స్నేహితులు వస్తారా? మంచి స్నేహితులు వస్తారా? ఎవ్వరు. సమాజంలో పెద్దవాళ్ళు వస్తారా? ఎవ్వరు. కానీ నీ జీవితం పాడైపోయి ఉన్నా, పశువుల తొట్టిలా దుర్వాసనగా ఉన్నా, నువ్వు యేసయ్యని చేర్చుకుంటే పరలోక సైన్యం నీ కొరకు దిగి వచ్చింది, ప్రజలందరూ నీ ఎద్దకు వస్తారు. అదే నిజమైన ఆశీర్వాదం అండి. నేను 3 విషయాలను మీతో పంచుకున్నాను. బంగారం దేన్ని చూపిస్తుంది? అధికారాన్ని చూపిస్తుంది. ఎక్కడ అధికారం ఉండాలి? మన జీవితంలో, మన ఇంట్లో. ఎవరికి అధికారం ఉండాలి? దేవునికి అధికారం ఉండాలి. రెండవది ఏం చెప్పాను? ఏమి ఇచ్చారంట గిఫ్ట్? సాంబ్రాణి. సాంబ్రాణి దేన్ని చూపిస్తుంది? సాంబ్రాణి దేన్ని చూపిస్తుంది? ప్రార్థన. ఎప్పుడో వస్తున్న వాళ్ళు గమనిస్తున్నారు. ప్రార్థన, సాంబ్రాణి ప్రార్థన చూపిస్తుంది. మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ఏముండాలి? మూడవది ఏం బహుమానం ఇచ్చారు? బోళం. బోళం దేన్ని చూపిస్తుంది? యాజకత్వం. సువాసన, సాక్ష్యం నిండిన జీవితంను చూపిస్తుంది. అలాంటి జీవితంను జీవిస్తున్నప్పుడే మనం యేసయ్యకి ఏమిస్తున్నాం?
నేను ఈరోజు అంశం ఏమని చెప్పాను? దేవునికి మనమిచ్చే బహుమానం. దేవునికి మనమిచ్చే బహుమానం. ఇలాంటి జీవితం ఉన్నప్పుడే మనం యేసయ్యకు బహుమానం ఇవ్వాలి. మన జీవితంలో ఇస్తాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిజంగా నాకు యేసయ్య కావాలి, నేను మారాలి అని ఆశపడితే, నేను సరైన జీవితం జీవించట్లేదండి, నా జీవితం బాగలేదు అన్నవారు ఉంటే మీరు ప్రార్థన చేస్తే యేసయ్య క్షమిస్తారు. మీ జీవితంలోనికి యేసయ్య వస్తారు. యేసయ్యకు ఛత్రంలో చోటు అవసరంలా, పశువుల పాకలో, పశువుల తొట్టిలో చోటు ఇస్తే చాలు. నీ హృదయంలో యేసయ్యకు చోటు కావాలి, నీ జీవితంలో యేసయ్యకు చోటు కావాలి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మీరు మోకరించండి, ప్రార్థన చేస్తాం. మీరు మోకరిస్తాం.